నెక్స్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? కంద ఉల్లి కారం. అంటే దీని స్పెషాలిటీ ఏమైనా ఉందా శ్రావణ మాసంలో? శ్రావణ మాసంలోనే చేస్తారు ఎక్కువగా. అంటే సీజనల్ ఐటమ్. సీజనల్ ఐటమ్. సో మరి కంద ఉల్లి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? ఉడకబెట్టిన కంద, ధనియాలు, కారం, అల్లం పేస్ట్, కొత్తిమీర, నూనె, పసుపు, కరివేపాకు, ఉప్పు, చింతపండు, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, గసగసాలు. సో ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి? బౌల్ ఇంటున్నా బౌల్ తీసుకున్నాం. దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ గసగసాలు, ఓకే, 4 గర్భాలు వెల్లుల్లిపాయ, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం చింతపండు, స్పూన్ ఉన్నర ధనియాలు, స్పూన్ ఉన్నర, కొంచెం అల్లం పేస్ట్ కూడా ఇందులోనే వేసేస్తే పేస్ట్ చేయకపోయినా అల్లం ముక్కలు వేసుకోవచ్చు. అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు. ఓన్లీ అల్లం పేస్ట్ అది. అల్లం పేస్ట్ ఇది. నెక్స్ట్ ఉల్లిపాయలు అవి కూడా మిక్సీ చేసుకుంటే మెత్తగా మిక్సీ పెట్టాలి. మిక్సీ చేసుకున్నాం. జార్ ఉంది కదా. సో మామూలుగా కారం విన్నాను కానీ నేను కందతో చేసిన కారం వినలేదు. అదే కదా మరి స్పెషల్ ఐటమ్ అండి. స్పెషల్ ఐటమ్ అంటే అదే. అయిపోయిందమ్మా ఇది. ఓకే, మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా చేసుకోవాలి. పాన్ ఇచ్చి స్టవ్ వెలిగిద్దామమ్మా. సో మొత్తం అన్ని గ్రైండ్ చేసుకున్నాము. స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి 2 స్పూన్ల ఆయిల్ వేసి. సో మనం మిక్సీ చేసుకుంటే మెయిన్ అనుకుంటా కదా మొత్తం ఈ రెసిపీకి. అవునమ్మా. సో ఆ పేస్ట్, ఆ మిక్స్ చాలా మెయిన్. అవును. ఆయిల్ కాగిన తర్వాత ఏం చేయాలి? కాగిన తర్వాత ఈ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసి, సో ఆయిల్లో మళ్ళీ దాన్ని ఫ్రై చేయాలి. సో ఆయిల్ కాగినట్టుందండి, వేస్తారా పేస్ట్? వేసేస్తా. సో నేను ఇందాక అన్నాను కదా ఒక మంచి పాట పాడుదురు అని, పాడతారా? ఇది ఫ్రై అయ్యేలోపు. ఓకే. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, మురహర భవహర ముకుంద మాధవ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, వేదోదర శ్రీ వెంకటనాయక, వేదోదర శ్రీ వెంకటనాయక, నాద ప్రియతే నమో నమో, నమో నాద ప్రియతే నమో నమో, నారాయణతే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. అది రెండో బాగా పాడారు, ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ బాగా పాడారు. అంటే మీకు జనరల్ గా ఇంట్లో వంటలు చేస్తున్నప్పుడు లేకపోతే ఖాళీగా ఉన్న టైంలో ఎక్కువ పాటలు పాడుతూ ఉంటారు అని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే పాడమని వెంటనే పాడారు. అసలు వేరే ఏం లేదనమాట. నేను పాట పాడుతున్నాను భయం కానీ అలా ఏం లేదు, బాగా అలవాటు. సో ఆల్రెడీ నేర్చుకుంటున్నారు కాబట్టి బాగా చక్కగా పాడుతున్నారు. మరి ఇంట్లో మీరు మీ వారిని అరవడం అలా ఏం చేయరా? ఇంత తక్కువ వయసు ఉంది కదా, తక్కువ అరిసినట్టే ఉండదు, భయపడు. కొంచెం కరివేపాకు కొంచెం అది అయిన తర్వాత నెక్స్ట్ అండి కంద ముక్కలు వేసుకుందాం. కంద ముక్కలు ముందు ఏమైనా చేశారా? కొంచెం ఉప్పును పసుపు వేసి ఉడకబెడతాం అన్నమాట. ఎందుకంటే కొంచెం దుర్గ లాంటిది ఉంటుంది కదా, అది పోవటానికని కొంచెం ఉప్పు పసుపు వేస్తే అది ఉండదు అనమాట. పసుపు వేస్తారు కాబట్టి లైట్ గా పసుపు కలర్ లో ఉన్నాయి కంద ముక్కలు. సో కంద దొరవ అంటారు, దాన్ని పోగొట్టడానికి పసుపు వేసేసాను హాస్ని అనేసి అన్నారు మీరు. ఇంకేదైనా మంచి చిట్కా చెప్తారా వ్యూవర్స్ కి?
ఇప్పుడు వచ్చింది వర్షాకాలం కదమ్మా వచ్చేది. అది ఎంత జాగ్రత్తలు తీసుకున్నా మనం కొంచెం ఏదో ఒకటి రకంగా జలుబు వస్తూనే ఉంటుంది. బయట పొల్యూషన్ కానీ నీళ్లు తేడా కానీ ఎలాగన్నా కానీ అలా కొంచెం నైట్ నిద్రపోనేది అలా వచ్చినప్పుడు దగ్గు వచ్చేసి ఇంకా దగ్గు పోవటానికి కొంచెం మనకి ఉపశమనంగా ఉండటానికి 4 మిరియాలు మెత్తగా నూరి దాంట్లో కొంచెం బెల్లం అది కూడా వేసి మెత్తగా నూరి వండ చేసుకుని గట్టిగా వండ చేసుకుని బుగ్గన పెట్టుకుని ఊరుకుంటే రాత్రిపూట తెల్లారికి గొంతు ఫ్రీ అవుతుంది. నైట్ నిద్ర బాగా పడుతుంది దగ్గు రాకుండా. గొంతు ఫ్రీ అవుతుంది, దగ్గు తగ్గుతుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. నిద్ర కూడా బాగా మంచి చిట్కా అండి. సో అండి మరి నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేద్దామని దానికి సరిపడి ముక్కల్లో ఆల్రెడీ వేసాం కదా. సో సాల్ట్ వేసారు. నెక్స్ట్ కారం 1 స్పూన్ కారం. వాసన కమ్మటి వాసన వస్తుంది కదా. అయిపోయిందమ్మా. అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. బౌల్లో తీసుకోవచ్చు. ఓకే. సో సర్వింగ్ ప్లేట్ లో తీసుకున్నామండి. అయిపోయిందమ్మా ఇది ఆల్రెడీ. కంద ఉల్లి కారం కదా. సో కందని ఉడకబెట్టారు, ఉల్లిపాయలు కూడా యూజ్ చేస్తారు ఆ పేస్ట్ లో. కంద ఉల్లి కారం రెడీ. కంద ఉల్లికారం టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయిందండి. కంద ఉల్లికారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దామా. కంద ఉల్లికారం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కంద, ధనియాలు, కారం, అల్లం పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు, నూనె, కరివేపాకు, కొత్తిమీర, గసగసాలు. కంద ఉల్లికారం తయారు చేసే విధానం: 1 టేబుల్ స్పూన్ గసగసాలు, వెల్లుల్లిపాయలు, చింతపండు, 1½ టేబుల్ స్పూన్ ధనియాలు, అల్లం పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు కలిపి మిక్సీ జార్ లో వేసుకుని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన పేస్ట్ ను వేసి 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు, ముందుగా బాయిల్ చేసిన కంద ముక్కలు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు దాన్ని ఉడికించిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కంద ఉల్లికారం టేస్ట్ చేయడానికి రెడీ.